హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. టైటిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే దీని ముందు కంటిన్యూషన్ వీడియోస్ అయితే చూడండి. వీడియో ఎండింగ్ లో ఇస్తాను, పైన ఐకార్డ్ లో కూడా ఇస్తాను. ప్లేలిస్ట్ లో ఉంటదండి. నా ఛానల్ లోకి వెళ్ళి చూసారంటే ప్లేలిస్ట్ లో కూడా ఉంటాయి వీడియోస్. నేను ప్రెగ్నెన్సీ సిరీస్ చేస్తున్నాను కదండి, దాంట్లో మరొక టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. టైటిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా. టాపిక్ ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, బల్కీ యూట్రస్ అని కూడా అంటారండి దీన్ని. ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అది ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటనేది వీడియోలో అయితే తెలుసుకుందామండి. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ ఇలా ఉండాలని లేదు, నాకైతే ఈ సిమ్టమ్స్ అయితే ఉన్నాయండి. ఈ సిమ్టమ్స్ ఉంటే వెళ్ళి నెగ్లెక్ట్ అయితే చేయకండి, వెళ్ళైతే స్కాన్ చేయించుకోండి, మంచి గైనకాలజిస్ట్ అయితే కలవండి. చాలా సివియర్ సిమ్టమ్స్ ఉంటాయండి దీనికి. మనం నెగ్లెక్ట్ చేసామనుకో ప్రాబ్లం అనేది పెద్దదవుతుంది. మనం ఫస్ట్ లోనే చూసుకున్నామంటే దానికి సొల్యూషన్ అయితే చూడొచ్చండి. ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటి, ఎండోమెట్రియాసిస్ అంటే మనకి పీరియడ్ వచ్చినప్పుడు గర్భసంచిలో గోడ, రెండు గోడలు ఉంటాయండి. అందులో ఒకటి నాకైతే దళసరగా ఉంది, బల్కీ యూట్రస్ అని చెప్పారు. బల్కీ యూట్రస్ అని ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోలో అయితే షేర్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఎండోమెట్రియాసిస్ అంటే మనకి పీరియడ్ వస్తుంది కదండి, పీరియడ్ వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుందండి. పీరియడ్ రావడానికి 1 వీక్ ముందు నుంచి పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టమక్ పెయిన్, పొత్తికడుపులో నొప్పి, కాళ్ళు సలపడం, కాళ్ళు పీకడం, ఇవన్నీ సింటమ్స్ అయితే ఉంటాయి. పెయిన్ అయితే చాలా సివియర్ గా అయితే ఉంటుందండి. మనం రెగ్యులర్ గా నార్మల్ గా ఇంట్లో చేసుకుని డైలీ వర్క్స్ కూడా చేసుకోలేము, అంత సివియర్ పెయిన్ అయితే ఉంటుంది. దీనివల్ల అది మనం నెగ్లెక్ట్ చేసామంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ లోకి అయితే వెళ్తుందండి. ఈ పెయిన్ వస్తుంది కదా, మనం పెయిన్ కిల్లర్స్ అయితే వేసేసుకుంటున్నాం, తగ్గిపోతుందని అయితే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ అయితే చేయకండి, మంచి గైనకాలజిస్ట్ అయితే కన్సల్ట్ అవ్వండి. దీని సిమ్టమ్స్ ఏంటంటే సివియర్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి అయితే వామిటింగ్స్ కూడా ఉంటాయి, వికారం ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, వాంతులు అవుతాయి, వికారం ఉంటుంది, స్టమక్ పెయిన్ అయితే సివియర్ గా ఉంటుందండి. దీని పెయిన్ వచ్చేసి అండ్ ఇంకో సిమ్టమ్ ఏంటంటే బ్లీడ్ కూడా బాగా ఎక్కువ అవుతుంది, క్లాట్స్ కూడా ఎక్కువ పడతాయి, బ్లీడింగ్ కూడా సివియర్ గా ఉంటుందండి. బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనలో ఏంటంటే హిమోగ్లోబిన్ అయితే తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల ఆవేశం రావడం, నీరసం ఉండడం, చిన్న పనికే వీక్ అయిపోతామండి. ఇంట్లో నార్మల్ వర్క్స్ కూడా చేసుకోలేము ఈ ప్రాబ్లం వల్ల. సో ముందుగానే మనం చూసుకుని డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వడం అయితే మంచిదండి. ఎండోమెట్రియాసిస్ దీని వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అంటే ఎస్ ప్రాబ్లం అండి. ఎండోమెట్రియాసిస్ వల్ల దాని సిమ్టమ్స్ చెప్పుకున్నాం కదా, సివియర్ పెయిన్ అయితే ఉంటుంది, చాలా పెయిన్ అయితే ఉంటుందండి, భరించలేము. పీరియడ్ రావడానికి 6 రోజుల ముందు నుంచి పీరియడ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ తగ్గే వరకు కూడా పెయిన్ అయితే ఉంటుందండి, సివియర్ చాలా పెయిన్ అయితే ఉంటుంది. వాంతులు కూడా ఉంటాయి, తలపోటు ఉంటుంది, గ్యాస్, పొట్టంతా గ్యాస్ పట్టేస్తుంది, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది, బ్లడ్ క్లాట్స్ కూడా పడతాయండి. దీని సిమ్టమ్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ దీనివల్ల నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మనకి ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఎస్ ప్రాబ్లం ఉంటుందండి. ఎండోమెట్రియాసిస్ దీన్నే బల్కీ యూట్రస్ అని కూడా అంటారు. అంటే ఎండోమెట్రియాసిస్ లో కొన్ని రకాలు ఉంటాయండి ప్రాబ్లమ్స్. నాకైతే బల్కీ యూట్రస్ అని చెప్పారు, అందరికీ అలా ఉండొచ్చు అని చెప్పలేము. మీ లోపల ప్రాబ్లమ్స్ బట్టి దాన్ని అయితే చెప్తారండి మేడం అయితే ఏంటి ప్రాబ్లం అనేది. నాకైతే ఇలాగని చెప్పారు. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అంటే అనండి ప్రాబ్లమే. ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం అని చెప్పలేము, కొంతమందికి ఈ ప్రాబ్లం ఉన్నా సరే కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయని చెప్పారండి నాకైతే హాస్పిటల్లో. అలాగనే నాతో మెడిసిన్స్ అయితే యూజ్ చేయమన్నారు, 3 months కోర్స్ వాడమన్నారు. ఈ బల్కీ యూట్రస్ అంటే గర్భసంచి గోడ దళసరిగా ఉండడం, దాన్ని బల్కీ యూట్రస్ అంటారు. దీనివల్ల గర్భసంచి పెద్దదిగా ఉందంటారు. దీనివల్ల ప్రెగ్నెన్సీస్ వస్తాయి, చాలా మందికి నిలబడతాయని చెప్పారు.
నన్ను కూడా వాడమన్నారండి. 3 months కోర్స్ అయితే వాడాను, కానీ నాకైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే రాలేదు. మరి ఏంటండి సొల్యూషన్ అని అడిగితే, దీనికి తగ్గించడానికి ఇంజెక్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ చేయించుకోమని చెప్పారండి. ఆ ప్రాసెస్ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. బల్కీ యూట్రస్ అంటే ఏంటి, అది తగ్గడానికి ఏం చేయాలి, తగ్గిందా లేదా అని కూడా ముందు వీడియోలో అయితే చెప్పానండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. బల్కీ యూట్రస్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 50-50 అని చెప్పారు. కొంతమందికి వస్తుంది, నిలబడుతుంది, కొంతమందికి రాదు. వచ్చినా సరే కొంతమందికి నిలబడదు. మన ప్రెగ్నెన్సీ వెళ్ళి ఆ గర్భసంచి గోడకే కదా అతుక్కోవాలి. అది దళసరిగా ఉండడం వల్ల మనకి పిండం అతుక్కోదని చెప్పారండి. దానివల్ల మెడిసిన్స్ అయితే యూజ్ చేయమన్నారు. నార్మల్ గా 3 months కోర్స్ అయితే పెట్టారు. పెట్టినా సరే ప్రెగ్నెన్సీ రాలేదు. దీనివల్ల రావట్లేదు నీకు అని వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్తే వాళ్ళు వేరే ట్రీట్మెంట్ అయితే సజెషన్ చేశారండి. లాప్రోస్కోపీ అయితే చేయించుకోమన్నారు. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, హెచ్ఎస్సి అన్ని టెస్టులు కలిపి నాకు ఒకసారి చేసేసారండి. ఆ వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇందులో అయితే మనం ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మరొకసారి చెప్తున్నానండి. సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది, వాంతులు కూడా అవుతాయి, వికారం ఉంటుంది. ఇంట్లో వర్క్స్ కూడా నార్మల్ వర్క్స్ కూడా చేసుకోలేము. ఈ పెయిన్ ఉన్నప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ వేసేసుకుని తగ్గిపోయిందని నెగ్లెక్ట్ అయితే చేయకండి. మంచి గైనకాలజిస్ట్ అయితే కలవండి. అండ్ ఈ బల్కీ యూట్రస్ వల్ల నాకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. వీడియో చూసి అయితే వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు నా ప్రెగ్నెన్సీ గురించి. ప్లీజ్ మీరు బ్లెస్ చేయండి ప్రెగ్నెన్సీ రావాలని. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇందులో మీకు ఎంతో కొంత అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.